హాయ్ హలో వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. స్నానం అవసరంలా, అసలంటే అసలు అవసరంలా. అదే సంగతి. హరికేన్, బెరిల్ హరికేన్ ఒక్కరోజు బీభత్సం చేసేసింది. అది వీడియో నేను చూపించాను ఇంతకుముందు వ్లాగ్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. బట్ అది చేసిన తర్వాత, అంటే వచ్చి వెళ్ళిన తర్వాత పవర్ ఆఫ్ అయిపోయి, ఇవాళ ఐ థింక్ 7th డే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఇప్పటికీ మాకు పవర్ లేదు. ఇంత అడ్వాన్స్ కంట్రీలో ఇంకా పవర్ లేదు అంటే చూడండి. చెప్పండి అయ్యో, ఇప్పుడు టన్నులు కొద్దీ మేకప్ వేసిందని చెప్పండి. 24/7 స్నానం చేస్తున్నట్టుగానే ఉంది. వాళ్ళంతా తడిసిపోయి, అంత చెమటలు, అంత వేడి. మా పెద్దమ్మాయి వాళ్ళ ఇల్లు దగ్గరే ఉంది కాబట్టి, పవర్ ఉంది కాబట్టి నైట్ వెళ్ళి అక్కడ పడుకొని పొద్దున వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవడం ఇదే సరిపోతుంది. సో డిసైడెడ్, చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను కాబట్టి ఒక వెకేషన్ తీసుకుందాం, కొంచెం చల్లగా ఉన్న ప్రదేశానికి వెళ్దాం అనుకున్నా. నాకు బాగా ఇష్టమైన ప్లేస్, నా ఫేవరెట్ ప్లేస్కి నేను వెకేషన్కి వెళ్తున్నాను. అక్కడ ఏముంటుంది, ఎందుకు ఫేవరెట్ ప్లేస్, సో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వ్లాగ్ చూసేసేయండి. నేనేం చేస్తాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఆ ప్లేస్ ఎందుకు నాకు అంత స్పెషలో తెలియాలంటే. బట్ నాకు ఎందుకు ఇష్టమో, స్పెషల్ ఇన్ ద సెన్స్ నాకు ఎందుకు ఇష్టమో అనేది. సో వ్లాగ్ చేస్తూ ఉంటాను, ఇలా చెమటలు కాడుతూనే ఉంటాయి. ఇక్కడి నుంచి కార్ ఎక్కి బయటపడితే అప్పుడు సో సర్దేసుకున్నాము, ఇంకా కార్ ఎక్కేసి బయటకు వెళ్ళడమే. సో వ్లాగ్ చూడండి, డెఫినెట్గా మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా మంచి ప్లేస్ చూపించబోతున్నాను. అక్కడ ఏంటి స్పెషల్ అనేవి కూడా చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి, లైక్ కమెంట్ షేర్ పట్టుకోవద్దు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అంతే సంగతులు, చిత్తగించవలను. పోయి కార్లో కూర్చొని అలా డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం మరి, సరేనా? అయితే వచ్చేసాయి నాతో పాటు, పదండి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నానన్నా వెళ్తూ చెప్తానబ్బా, పదండి. ఏ వెకేషన్కి వెళ్ళినా ముందు ఫ్యూయల్ చూసుకోవాలి కదా. సో ఇది ఇంటి దగ్గరే హెచ్ఈబి అనమాట. ఇక్కడే మేము గ్యాస్ అది ఫిల్ చేసుకుంటాము. సో ఇక్కడ గ్యాస్ ఫిల్ చేసుకొని అలా మొదలు పెట్టాం. ఇక పోతూనే ఉండాలి. ఆల్మోస్ట్ 14 hours జర్నీ. సో 14 hours అలా ఎట్ స్ట్రెచ్లో చేయలేము, ఎందుకంటే మేము బయలుదేరిందే మధ్యాహ్నం 1-2 అయింది. కాబట్టి నైట్ ఎక్కడన్నా హాల్ట్ అయ్యి ఎక్కడన్నా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయలుదేరదాం అన్నది మా ఆలోచన. సో 94 degrees ఉంది అని చూపిస్తోంది, కానీ ఎక్కువే. అంటే 1 week ఆల్మోస్ట్ ఆ వేడిలో ఉడికిపోయి ఉన్నాం కాబట్టి కాస్త ఎండున్నా సరే ఎండగానే అనిపించేటట్టుంది ఇప్పుడు. సో అలా వెళ్తున్నామండి, వెళ్దాం. నాతో పాటు మీరు అలా రండి, చూపిస్తా ఎక్కడికి వెళ్తున్నాను. ఆ దూరంగా మా శామ్ హ్యూస్టన్ తాత కనబడుతున్నాడు. ఆయన్ని శామ్ హ్యూస్టన్, ఆయన్ని నేను తాత అని పిలుస్తాను. అంటే పెద్ద ఆయనే కదా, అందుకే అన్నమాట. ఫస్ట్ టైం చూపించినప్పుడు మా వారు ఆయన శామ్ హ్యూస్టన్ అని అన్నప్పుడు, బాగా ఎలా పిలుస్తాము అంటే తాత అని పిలవే అన్నారు, అంతే. అక్కడి నుంచి శామ్ హ్యూస్టన్ తాత అంటూ ఉంటాను. బోళ్ళంత పెద్ద విగ్రహం అన్నమాట అయింది. కర్ర పట్టుకొని నిలబడ్డాడు చూడండి, దగ్గరికి వచ్చేస్తున్నాడు. చూసేయండి, చక్కగా తెల్లగా అంతెత్తు విగ్రహం అనమాట. హాయ్ శామ్ హ్యూస్టన్ తాత, చూసారా అంత దర్జాగా నిలబడ్డాడో. అది బాయ్, మళ్ళీ రిటర్న్లో కలుస్తాను, సరేనా? మా వారు డ్రైవ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ బక్కీస్ అని ఉంటుంది. అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి రెస్ట్ రూమ్స్ అన్నీ. మొత్తం ఫుడ్ ఏంటి, షాపింగ్ ఏంటి, రెస్ట్ రూమ్స్కి ఏంటి, గ్యాస్ ఏంటి. అయితే ఇప్పుడు గ్యాస్ కోసం కాదు, మా పిల్లలు ఏవో కొనుక్కుంటామంటే ఆగుదామని అనుకుంటున్నాము. బేసిక్గా ఏంటంటే ఇంక ఇక్కడి నుంచి మా వారు ఒక 2-3 hours
వీల్ షేర్ చేసుకోమన్నారు, అంటే నన్ను డ్రైవ్ చేయమన్నారు. సో నేను డ్రైవ్ చేస్తాను ఇక్కడి నుంచి. ఒక 2-3 అవర్స్ నేను డ్రైవ్ చేసేస్తే ఆయన కాస్త ఒక చిన్న న్యాప్ అలా తీసి లేచేశారంటే మళ్ళీ ఎక్కడ దాకా వెళ్తామో అక్కడ దాకా, ఫస్ట్ డాలస్కి వెళ్దాం అనుకుంటున్నాం, అక్కడ డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాం. సో అక్కడ దాకా ఆయన డ్రైవ్ చేస్తారు, ఆ తర్వాత చూసుకుందాం అనమాట. ఏమన్నా అనండి, బక్కీస్ బిజినెస్ అబ్బా. అసలు గ్యాస్ ఏంటి, షాపింగ్ ఏంటి, రెస్ట్ రూమ్స్ కోసం అని ఆగి ఏమైనా కొనుక్కొని గ్యాస్ ఫిల్ చేసుకొని అంతే అబ్బా, తిరుగులేదు. ఇక అప్పుడెప్పుడో డ్రైవ్ చేస్తుంటే నేను భయపడుతూ డ్రైవ్ చేస్తున్నాను. డ్రైవ్ చేయడం రాకపోతే ఎందుకు చేయాలి అని చాలామంది అన్నారు. నేను శుభ్రంగా డ్రైవ్ చేస్తాను. నాకు అంటే నేను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ సైకిల్, తర్వాత లూనా, వెస్పా, హీరో హోండా, అక్కడి నుంచి మొదలుకొని నా ల్యాండ్ రోవర్ దాకా అన్నీ శుభ్రంగా డ్రైవ్ చేస్తా. ఈ జిఎంసీ డెనాలి మా వారిది. సో అది అలా నేను 2 అవర్స్ డ్రైవ్ చేశా. ఇక ఇక్కడి నుంచి మా వారు డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ నేనే వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. సో ఇంక పదండి, అలా వెళ్తూనే ఉండి డాలస్ దాకా వెళ్ళి డాలస్లో ఆగుదాం. ఏమంటారు? అదేనండి డాలస్పురం అంటారు కదా. ఇదిగోండి డాలస్ డౌన్ టౌన్ అనమాట. డల్లాస్పురం అంటారు కదా. ఇక్కడ బోల్డ్ అండ్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మళ్ళీ మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్తే ఇంత ఇండియన్ ఫుడ్ దొరకదో కాబట్టి ఇక్కడ ఇండియన్ ఫుడ్ తిందాము అని అనుకొని డాలస్లో ఆగుతున్నాము. మాకు హ్యూస్టన్ నుంచి డాలస్ 4 అవర్స్ అనమాట. ఇక్కడ డిన్నర్ చేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 3-4 అవర్స్ అలా డ్రైవ్ చేసి ఎక్కడైనా ఆగి నైట్ పడుకొని మళ్ళీ రేపు పొద్దున ప్రయాణం చేయాలన్నది మా ఆలోచన అనమాట. Never played with my bed. No, not right. They'll say mine is the best size. సో ఇప్పుడు 8:30 అవుతోంది. డిన్నర్ చేసేసాము డాలస్లో. నేను ఎక్కడికి వెళ్తానో చెప్పలేదు కదా, చెప్తాను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకో 3 అవర్స్ రోడ్ జర్నీ చేసి అక్కడి నుంచి ఒక హోటల్లో పడుకొని మళ్ళీ రేపు పొద్దున ఇంకో జర్నీ స్టార్ట్ చేస్తాము. సో ఇవాళకి ఇంతే. సో నెక్స్ట్ బ్లాగ్లో ఎక్కడికి వెళ్తున్నాను అవన్నీ చెప్తాను. సో నెక్స్ట్ బ్లాగ్ చూడాలి కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ నచ్చితే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే తెలిసిపోతుంది. మరి ఇప్పటికి మాత్రం సెలవు తీసుకుంటూ ఎప్పటిలాగే మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నవ్వుతూ ఉండండి, ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మీరు కారణం అవ్వండి. ఆ కిక్కే వేరు. ఇప్పటికి మాత్రం సైనింగ్ ఆఫ్.